దేశంలో ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ తరుణంలో దీని కట్టడికి ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకునున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనిపై ఆర్థిక నిపుణులు సైతం పలు సూచనలు చేస్తున్నారు. సరైన వర్షపాతం, వడ్డీ రేట్ల పెరుగుదల వంటివి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నగదు లభ్యత మరీ సులభతరం కానున్న ఆహార, ఇంధన ధరల్ని అదుపులోకి తేవచ్చని వీరంతా సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపడం సహా సాధారణ వర్షపాతానికి తోడు వ్యవసాయం దిగుబడులు బాగుండాలని అభిప్రాయపడ్డారు పలువురు ఆర్థికవేత్తలు. నగదు లభ్యత మరీ సులభం కాకుండా చూడడం వల్ల ఆహార, ఇంధన ధరల్ని అదుపులోకి తీసుకురావచ్చని తెలిపారు. తద్వారా ద్రవ్యోల్బణం ఏళ్ల గరిష్టాల నుంచి దిగివస్తుందని వారు చెబుతున్నారు. పెట్రోలియం ఉత్పత్తులపైన సుంకాలు తగ్గించే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 8 ఏళ్ల గరిష్టమైన 7.79% చేరగా మేలో 7.04% తగ్గింది. అయితే టోకో ద్రవ్యోల్బణం మాత్రం మేలో 15.88%తో రికార్డు స్థాయికి చేరింది. ఇందులో 3/4 వంతు ఆహార వస్తువుల వల్లే పెరిగింది. సాధారణ వర్షపాతం నమోదై పంటలు బాగా పండి దిగుబడులు బాగుంటే ధరలు అదుపులోకి వచ్చి ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ఇప్పటికీ 2 దఫాల్లో కలిపి 90 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచడంతో వ్యవస్థలో నగదు లభ్యత తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 3% మధ్య ఉంచేందుకు మరో 80 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వంట నూనెల ధరలు ఇటీవలి వరకు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దిగుమతి సుంకాల తగ్గింపుతో పాటు అంతర్జాతీయంగా సరఫరాలు మెరుగైనందున పలు సంస్థలు వంట నూనెల ధరల్ని తగ్గించడం మొదలుపెట్టాయి. ఇంధన, ఆహార వస్తువుల ధరలతోనే ద్రవ్యోల్బణం అధికమైందని, వచ్చే నెలలో ఇది తగ్గుముఖం పడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవల వెల్లడించారు. 2022-23లో మిగిలిన కాలానికి మరో 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును ఆర్బీఐ పెంచే అవకాశం ఉందని ఇండియా రేటింగ్ అంచనా వేస్తోంది. ఈ ఏడాదిలోనే మరో 60 నుంచి 80 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచొచ్చని మోడీస్ అనలిటిక్స్ పేర్కొంది. కోవిడ్ సమయంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్బీఐ పలు దఫాలుగా రెపో రేటును తగ్గించడంతో గృహ రుణ రేట్లు బాగా దిగివచ్చాయి. దీంతో అనేక మంది ఇళ్లను కొనుగోలు చేశారు. ఇటీవల రెపో రేటు 90 బేసిస్ పాయింట్లు పెరగడంతో గతంలో 6.5%గా ఉన్న రుణ రేట్లు ఇప్పుడు 7.3 నుంచి 7.5%కి పెరిగాయి. దీంతో రుణ చెల్లింపు కాల వ్యవధి పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఇప్పటికీ భారంగానే ఉన్నాయని పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తగిన వర్షపాతంతో భారీ పంట దిగుబడులు, వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల పెంపు ద్వారానే తీవ్ర ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమని ఆర్థికవేత్తలు పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై తదుపరి మరింత ఎక్సైజ్ సుంకం తగ్గింపుకు కేంద్రం కసరత్తు చేయాలని కూడా ఆయా వర్గాలు కేంద్రానికి సూచిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలలో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 7.79%, 7.04%గా నమోదైన సంగతి తెలిసిందే. ఇక టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం మేలో రికార్డు స్థాయిలో 15.88%గా నమోదైంది. మే, జూన్ నెలల్లో ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను 2 దఫాలుగా పెంచింది. దీంతో ఈ రేటు 4.9%కి చేరింది. ఈ రేటు మరో 80 బేసిస్ పాయింట్ల మేర ఏడాది పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు S&P గ్లోబల్ ఎకానమిస్ట్ విస్తృత్ రాణా అభిప్రాయపడ్డారు. సరఫరాల సమస్య తొలగితే ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని డెలాయిట్ ఇండియా ఎకానమిస్ట్ రుంకి మసుందర్ వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఎకానమీకి తీవ్ర సవాళ్లు పొంచి ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ సునీల్ సిన్హా పేర్కొన్నారు. యుద్ధం ముగిస్తే కమోడిటీ ధరల స్థిరత్వంపై కొంతమేర ఒక అభిప్రాయానికి రావచ్చని అన్నారు. వృద్ధి అవకాశాలకు ఎటువంటి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు.
కరోనా సంక్షోభం తర్వాత వృద్ధికి దోహదం చేసే చర్యలపై దృష్టి పెట్టామని శక్తికాంత్ దాస్ అన్నారు. అయినప్పటికీ 2021లో జీడీపీ 6.6% క్షీణించిందన్నారు. ఈ క్రమంలో వృద్ధి నుంచి ద్రవ్యోల్బణం వైపు దృష్టిని మరల్చలేకపోయామన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో కేంద్ర బ్యాంక్ సకాలంలో స్పందించిందని, ఈ విషయంలో ఏమాత్రం తొందరపడినా ఆర్థిక వ్యవస్థపై వినాశకర పరిణామాలు ఉండేవని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం ఓ దశలో అత్యవసరంగా మారిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $80గా తొలుత అంచనా వేశామని, కానీ ఉక్రెయిన్ రష్యా పరిణామాలతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. అప్పుల రికవరీకి కఠిన పద్ధతులను అనుసరించడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యంగా తమ నియంత్రణలో లేని సంస్థలు రుణాల రికవరీకి అనుసరిస్తున్న పద్ధతులపై ఆర్బీఐ దృష్టి సారించిందన్నారు. అంతేగాక ద్రవ్యోల్బణం కట్టడిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్లిప్తంగా వ్యవహరించిందన్న విమర్శలను గవర్నర్ శక్తికాంత్ దాస్ తోసిపుచ్చారు. వృద్ధి రేటుకు ఊతమివ్వాలనే ఉద్దేశంతోనే వడ్డీ రేట్లు పెంచకుండా సంయమనం పాటించినట్టు తెలిపారు. ద్రవ్యోల్బణ కట్టడే లక్ష్యంగా దూకుడుగా వడ్డీ రేట్లు పెంచి ఉంటే కోవిడ్ నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభానికి లోనయ్యేదని ఆయన అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 6% దాటిన వెంటనే ఆర్బీఐ కీలక రెపో రేటు పెంచి ఉంటే ద్రవ్యోల్బణం ప్రస్తుత స్థాయికి చేరేది కాదని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇటీవల ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఈ విషయం స్పష్టం చేయడం విశేషం. కాగా కీలక వడ్డీ రేట్ల పెంపు విషయంలో తాము మిగతా కేంద్ర బ్యాంకుల కంటే వెనుకబడి ఉన్నామన్న విమర్శలను శక్తికాంత్ దాస్ తోసిపుచ్చారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే తమ విధానాలు ఉంటాయన్నారు. ఇదిలా ఉంటే భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు మళ్లీ $60,000 కోట్ల దిగువకు వచ్చాయి. ఈ నెల 10తో ముగిసిన వారాంతానికి $59,645.8 కోట్లకు చేరాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది $459.9 కోట్ల తక్కువ. గత 2 వారాలుగా డాలర్తో రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు ఆర్బీఐ దాదాపు $1,000 కోట్ల ఓపెన్ మార్కెట్లో విక్రయించినట్టు అంచనా. ఈ డాలర్లను చమురు కంపెనీలు ఎక్కువగా కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో సాధారణ వర్షపాతం నమోదై పంటలు బాగా పండి దిగుబడులు బాగుంటే ధరలు దిగివస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ద్రవ్యోల్బణ కట్టడికి రేట్లు పెంచే అవకాశం ఉందని సూచిస్తున్నారు. దేశంలో వర్షపాతం సరిగ్గా ఉంటే ద్రవ్యోల్బణాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. లేని పక్షంలో మళ్లీ వడ్డీ రేట్లు పెంచడమేనని కూడా చెబుతున్నారు.